మన హిందూ సంప్రదాయంలో పవిత్రమైన మొక్కల్లో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. విష్ణు తులసి అనేది కేవలం మొక్క కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తి, ఆరోగ్యానికి వరం, మరియు భక్తి యొక్క ప్రతీక. భక్తి ప్రాముఖ్యత. తులసిని భగవంతుని ప్రియమైనదిగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ప్రత్యేకంగా శ్రీమహావిష్ణువు మరియు శ్రీకృష్ణుని పూజలో తులసి ఆకులు తప్పనిసరి. విష్ణు సహస్రనామం పఠనం సమయంలో తులసి దళాలు సమర్పిస్తే అనేక పుణ్యఫలాలు కలుగుతాయి. కార్తీకమాసంలో తులసి తోటలో దీపాలు వెలిగించడం ద్వారా పాపాలు తొలగి పుణ్యాలు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పూజలో వాడకం. ప్రతి విష్ణు ఆలయ పూజలో తులసి దళం ప్రధాన భాగం. తులసి దళం లేకుండా విష్ణువు పూజ పూర్తి కాదు. తులసి తీర్థం అంటే తులసి ఆకులు వేసిన పవిత్ర జలం, దానిని త్రాగితే శరీర శుద్ధి, మనస్సుకు ప్రశాంతి కలుగుతాయి. ఇంకా తులసితో చేసిన మాలలు భక్తులు ధరించటం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుంది. ఔషధ గుణాలు. తులసి కేవలం ఆధ్యాత్మిక మొక్క కాదు, అది ఆయుర్వేద ఔషధ భాండాగారం. జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలకు తులసి కషాయం అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి రసం తేనెతో కలిపి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. తులసిలోని యాంటీఆక్సిడెంట్స్ మన శరీరానికి రక్షణ కవచం వంటివి. తులసి తోట ప్రాముఖ్యత. మన ఇళ్లలో తులసి వనం ఎందుకు ఉండాలి అంటే, అది గాలి శుద్ధి చేస్తుంది, ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుతుంది. తులసి చుట్టూ దీపం వెలిగిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆఖరిగా, విష్ణు తులసి భక్తికి ప్రతీక, ఆరోగ్యానికి వరం. మన ఇల్లు, మన హృదయం రెండింటిలోనూ తులసి ఉండాలి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.